అనేది కొరటాల విజృంభణం అనిరుద్ధ్ సంభవం ఇప్పుడు దాకున్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి సముద్రం ఏ అరాచకం అనమాట. ఇంకా థియేటర్ తగలడిపోయినా కానీ ఆశ్చర్య అవసరం లేదు. ట్రైలర్ ఎలా ఉంది చూశాను భయ్య, అరాచకమనే చెప్పాలి. దేవరా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా, సూపర్ హిట్ అవుతుందా, లేకపోతే 1000 కోట్లు క్రాస్ అవుతుందా తెలుసుకునే ముందు దేవరా నేమ్ ఎంత క్రియేటివిటీగా డిజైన్ చేశారంటే కత్తులతో డిజైన్ చేయడంలో కొరటాల శివ గారు క్రియేటివిటీకి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవాల్సిందే. కొరటాల శివ గారు మూవీస్ లో క్లాస్ హీరోని మాస్ హీరోగా చూపిస్తారు. అంతేకాకుండా దేవరా మూవీ గ్లిమ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కత్తితో ఒక వ్యక్తిని నరికితే ఆ రక్తం హాఫ్ మూన్ నుండి ఫుల్ మూన్ గా అయితే మారుతుంది. దిస్ క్రెడిట్ ఆల్సో గోస్ టు డైరెక్ట్ కొరటాల శివ గారిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ ట్రైలర్ లో కొన్ని సీన్స్ అయితే అదిరిపోతున్నాయి. ఎస్పెషల్లీ షార్క్ సీన్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో అండర్ వాటర్ సీన్ ని 35 రోజులు షూట్ చేశామని పేర్కొన్నారు. ఎందుకంటే అవుట్పుట్ బాగా ఉండాలని, నా ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాలని ఆ సీన్ చూసి అని చెప్పారు. కాకపోతే దేవరా మూవీ ట్రైలర్ చూసి కథ తెలిసిపోయిందని టాక్ అయితే నడుస్తుంది. బట్ కొరటాల శివ గారు తన ఏ మూవీ ట్రైలర్ అయినా 5 to 10% కథను రివీల్ చేస్తారు. ఎందుకంటే మూవీ చూస్తే ఆడియన్స్ లోకి క్యూరియాసిటీ పెంచడానికి. అసలుకి ట్రైలర్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కేవలం తెలుగులోనే 5 రోజుల్లోనే 45 లక్షల మంది వ్యూస్ చూడడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే చుట్టమల్లే, దావూది గాని యూట్యూబ్ నే షేక్ చేస్తున్నాయి. ఎలా అంటే అలా షేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చారని ఈ మూవీ టీం అయితే పేర్కొన్నారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఒక అడిషనల్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి అసలుకి సైఫ్ అలీ ఖాన్ గారు ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది బాలీవుడ్ లో. అందుకని ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ గారు ఈ మూవీకి. దేవరా మూవీ బడ్జెట్ ఎంతంటే 300 కోట్లు. ఓవరాల్ గా ఈ మూవీ ట్రైలర్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీ 500 కోట్లు దాటొచ్చని నా అభిప్రాయం. ఇంతకీ ఎవరెవరు ఈ మూవీని సెప్టెంబర్ 27 థియేటర్ లో చూస్తారో కింద అయితే కామెంట్ చేయండి. మా దేవర కథ.